వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 3 బోరుబావులను మంజూరు చేశారు. ఈ మేరకు జయవరం, నాగాయపల్లి, నూకలమరి గ్రామాల్లో మంగళవారం భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల తాగునీటి సమస్యలు తెలియజేసిన వెంటనే సానుకూలంగా స్పందించి బోరుబావులు మంజూరు చేసిన బండి సంజయ్ కుమార్ కు రూరల్ మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని బీజేపీ మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ అన్నారు. గతంలో రూరల్ మండల అభివృద్ధి కోసం NREGS నిధుల కింద 1.04 కోట్లు మంజూరు చేయడం ద్వారా చేసిన సహాయాన్ని ఆయన గుర్తు చేశారు. నేతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిధులు మంజూరుకు సహకరించిన జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చనమనేని వికాసరావు, మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల తిరుపతి, మండల ప్రతినిధి సుంకరి నరేందర్, ప్రధాన కార్యదర్శి తోటశేఖర్, బూత్ అధ్యక్షులు పంచర్ల మహేష్, సాకర్ల నరేష్, సీనియర్ నాయకులు గోపు ప్రవీణ్, తూము రమేష్, సండేసారి శ్రీనివాస్, ఎండ్రాల బాబురావు, ఎండ్రాల మల్లేశం, ఎండ్రాల రాములు, ఎండ్రాల నవీన్, సారల నర్సయ్య, ఎండ్రాల రాజశేఖర్, నేరెళ్ల మహేష్, ఎండ్రాల కిరణ్, కాతుపండి శేఖర్, కాతుపండి శ్రీనివాస్, కాతుపండి రాంప్రసాద్, జంగిడి కృష్ణ, చింతపండి మల్లేశం, గోపు నర్సయ్య, గోపు మల్లేశం, గోపు శ్రీనివాస్, సుంకరి మల్లేశం, శంక సత్తయ్య, తోట రామస్వామి, సల్ల రమేష్, గోపు రమేష్, గోపు విజయ్, గోపు వెంకటేష్, సుంకా మల్లికార్జున్, సుంకా దివాకర్, చింతపండి ప్రకాష్, బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. चल कर गए गाड़ी चल कर ये सपोर्ट ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మా గ్రామ బీజేపీ నాయకులు కోరిన వెంటనే మా గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో ఆలోచించి పోచటిపల్లి గ్రామంలో ఇంతకుముందు దాదాపు 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు వేయడం జరిగింది. మరి ఈ రోజు మా ఊరు గ్రామం పురాతన కోనేరు వద్ద బోరు వేయడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులు విడుదలకు సహకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపన్న గారికి, మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాసరావు గారికి మరియు ఎక్స్ఎంపీపీ బండమల్లేశం గారికి మా పోచటిపల్లి గ్రామ ప్రజల తరఫున, గ్రామ బీజేపీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. రూరల్ మండలంలోని పలు సమస్యల గురించి ఇటీవలే బండి సంజయ్ అన్న గారి దృష్టికి తీసుకువెళ్ళగా అందులో భాగంగా రూరల్ మండలంలో ప్రధానంగా నీటి సమస్య ఉందని తెలియజేయడంతో వారు దానికి సానుకూలంగా స్పందించి రూరల్ మండలానికి 3 బోరుబావులను మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జయవరం గ్రామంలో, నాగాయపల్లి, పోచెట్పల్లి గ్రామంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ నిధుల మంజూరీకి సహకరించినటువంటి మా అసెంబ్లీ ఇన్ఛార్జ్ చనమనేని వికాసరావు అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంజయ్ అన్న గారు గతంలో వేములవాడ రూరల్ మండలానికి 1,04,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణానికి వారు ఎంతగానో కృషి చేశారు. రానున్న రోజుల్లో రూరల్ మండలమైన తెలంగాణలో అయినా కేవలం బీజేపీతోటే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి బీజేపీ ఎప్పుడు ముందే ఉంటుందని ఈ సందర్భంగా రూరల్ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాము. మా పోచెట్పల్లి గ్రామంలోని పురాతన కోనేరు అయినటువంటి కోనేరు వద్ద నీటి సమస్య ఉందని చెప్పి మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ గారి దృష్టికి తీసుకెళ్లగానే వారు జిల్లా అధ్యక్షుల వారిని సంప్రదించి సంజయ్ అన్న దృష్టికి తీసుకెళ్లగా ఈరోజు
బోరుబావిని మాకు మంజూరు చేయడం జరిగింది. ఇందుకు గాను బండి సంజయ్ అన్న గారికి, జిల్లా అధ్యక్షులు రెడ్డివేణి గోపి గారికి, మా మండల అధ్యక్షులు గురుపల్లి పరమేశ్వర్ గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.